నమస్తే. ఫాలోపియన్స్ అంటే ఏంటి అసలు ఒకసారి? సో ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఒక లేడీస్కే యాక్చువల్లీ గర్భసంచి ఉంటుంది, దాని పక్కనే ట్యూబ్స్ ఉంటుంది, దాని పక్కనే ఓవరీ ఉంటుంది. సో టు గెట్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే లైక్ మంత్లీ ఆ ఓవరీ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, అండ్ దెన్ స్పర్మ్ అనేది త్రూ వెజ్న ట్రాన్స్ఫర్స్ అవుతుంది, అండ్ దెన్ ఆ ట్యూబ్లోనే ఎగ్ అండ్ స్పర్మ్ మిక్స్ అయ్యి ఎగ్ బేబీ ఫామ్ అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఈ ట్యూబ్స్ అసలు ఏ విధంగా యూజ్ అవుతాయి ప్రెగ్నెన్సీ టైంలో? నేను చెప్పినలాగా ట్యూబ్లోనే బేబీ ఫామ్ అవుతాయి. ఇనిషియల్ బేబీ అనేది ట్యూబ్లోనే ఫామ్ అవుతుంది, లైక్ ద మిక్సింగ్ ఆఫ్ ఎగ్స్ అండ్ స్పర్మ్ అనేది ఫ్యూజ్ అవుతుంది ట్యూబ్లో, అండ్ దెన్ స్లోగా ఆ ట్యూబ్ నుంచి ట్రావెల్ చేసి డే 6 or day 7 గర్భసంచి లోపల వచ్చి బేబీ కూర్చుంటుంది. దెన్ దాని తర్వాత ప్రాసెస్ జరిగి గర్భసంచిలో బేబీ అటాచ్ అవుతుంది. సో బేబీ ఫామ్ అవ్వడం అనేది ట్యూబ్లోనే. సో ట్యూబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. ఓకే, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ట్యూబ్ అప్పుడు ఏంటి? ఏదైనా బ్లాక్ కానీ ఏదైనా ఉంటే ఎలా? సో ఇప్పుడు ట్యూబ్లో మీకు బ్లాక్ ఉంటే వీ షుడ్ నో దేని వల్ల బ్లాక్ ఉంది అని చూసుకోవాలి, అండ్ దెన్ ఎక్కడ బ్లాక్ ఉంది అని చూసుకోవాలి. అగైన్ ట్యూబ్స్లో దెర్ ఆర్ సమ్ డిఫరెంట్ పార్ట్స్ లైక్ కార్న్వల్, ఇంటర్సిషియల్, ఫింబ్రియల్. లైక్ గర్భసంచితో అటాచ్ అయ్యేది ఇంటర్సిషియల్ కార్న్వల్ అంటాము, అండ్ దెన్ ఓవరీ సైడ్లో ఉన్నది ఫింబ్రియల్ అంటాము. సో ఆ ఫింబ్రియల్ పార్టే ఓవరీ నుంచి ఎగ్ తీసుకొని వచ్చి మధ్యలో పెడుతుంది అనమాట. సో దీంట్లో ఎక్కడైనా బ్లాక్ వస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్న్వల్ ఎండ్, అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్లిమ్సీ బ్లాక్ అంటే జస్ట్ చిన్న అడెషన్స్ ఆర్ చిన్న బ్లాక్ ఉండొచ్చు, దాన్ని హిస్ట్రోస్కోపీ ద్వారా ట్యూబల్ క్యాన్యులేషన్ అంటాము, దాని ద్వారా ఒక వైర్ లాగా పెట్టి ఆ ట్యూబ్ బ్లాక్ని క్లియర్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఫర్ కార్నల్ బ్లాక్. అండ్ దెన్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, కపుల్ అనేది ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత ట్యూబెక్టమీ అంటాము, పిల్లలు వద్దని ఆపరేషన్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ట్యూబ్లో మిడిల్లో ఉన్న బ్లాక్ని కట్ చేసి కుట్లు వేస్తారనమాట. అండ్ దెన్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఏదో ఒక బేబీ చనిపోయి ఉంటుంది ఆర్ ఏదో ఒక జెనెటిక్ ప్రాబ్లమ్ వచ్చి ఉంటుంది, అండ్ దెన్ దిల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ఫర్టైల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ట్యూబల్ రీకాన్యులేషన్ అని చేస్తాం. లైక్ ట్యూబల్ బ్లాక్ లైక్ ఆల్రెడీ ట్యూబెక్టమీ చేస్తుంటారు కదా, ఆ ప్లేస్ని కట్ చేసి అగైన్ వీ విల్ ఫిక్స్ both the tubes అనమాట. సో దట్ ఈస్ ద వన్ టైప్. అండ్ దెన్ ఇఫ్ ఇట్స్ ఫింబ్రియల్ ఎండ్లో ఉంది ఆర్ స్టిల్ దీంట్లో కూడా కరెక్ట్ అవ్వకపోతే వీ హ్యావ్ టు గో ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి, బికాస్ త్రూ ట్యూబే బేబీ ట్రాన్స్ఫర్స్ అవుతుంది కదా. సో ఇఫ్ దర్ ఈస్ ఎనీ డ్యామేజ్ టు ద ట్యూబ్ కరెక్ట్ చేయలేకపోయామనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఓకే, అంటే న్యాచురల్ గా బేబీని కావాలి అనుకునే వాళ్ళకి 2 ట్యూబ్స్ కూడా పాడైతే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. కొంతమందికి ఏమవుతుంది, ఒక్క ట్యూబ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చుండొచ్చు, ఇంకొక ట్యూబ్ బాగుంటే కూడా దర్ ఈస్ 50-60% ఛాన్సెస్ దే విల్ గెట్ ప్రెగ్నెన్సీ అనమాట. ఒక్క ట్యూబ్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే.